శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? పూజ అయిపోయిందా? లంచ్ బాక్స్లో అవన్నీ ఇచ్చేసారా? ఆ హడావిడిలో ఉన్నారా? అయితే ఈ కార్తీక మాసంలో ఏ మాసంలోనూ పూజ చేసుకుంటాం. కార్తీక మాసం ఎక్కువ ఈశ్వరుడికి ప్రీతి కాబట్టి శివాలయాలకు వెళ్ళడం, రోజు సాయంత్రం దీపారాధన చేసుకోవడం, తులసమ్మ దగ్గర గుమ్మాల దగ్గర పెట్టడం, దేవుడి దగ్గర పెట్టడం, దేవుడి దగ్గర ముందు వెలిగించి అప్పుడు గుమ్మాల దగ్గర తులసమ్మ దగ్గర పెట్టాలి. అయితే చాలామంది మేము ఇలా చేసాము, మేము ఇలా వెళ్ళాము, గుడికి వెళ్ళాము, ఇవన్నీ చెప్తూ ఉంటారు. కొంతమంది చెప్తూ ఉంటారంటే వాళ్ళు చేస్తున్న పని చెప్తారు. కొంతమందికి కుదరదు, జాబ్ చేసి వాళ్ళకి కుదరదు, లేదా ఇంట్లో పెద్దవాళ్ళ బాధ్యత ఉండి వాళ్ళకి కుదరదు. అంటే వెళ్ళినా రెగ్యులర్గా అయితే కుదరదు. అలాంటి వాళ్ళు ఎవరు బాధపడకండి, మేము అయ్యో వెళ్ళలేకపోతున్నాం, చేయలేకపోతున్నాం అని. మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ ఉండండి. ఏదైనా పని చేస్తున్నా, వంట చేస్తున్నా, ఏం చేస్తున్నా అనుకుంటూ ఉండండి. లేదా ఉదయం కాసేపు, ప్రదోష వేళ సాయంత్రం కాసేపు అనుకుంటూ ఉండండి. అంతకు మించింది ఏం లేదు. భగవంతుడికి మీ పరిస్థితి ఏంటో తెలుసు. ఆయన ఏం అలా అనుకోడు, ఆశించేయడండి. ఆయన కోరేది ఎప్పుడూ ఏ దేవుడైనా, ఈశ్వరుడని కాదు, నారాయణుడైనా ఎవరైనా సరే కోరేది చిత్తశుద్ధి. అమ్మవారైనా చిత్తశుద్ధి ఉందా లేదా వీళ్ళలో అని చూస్తారంతే. మన మనసు చిత్తశుద్ధిగా ఉండి అందరి పట్ల జాలి దయగా ఉంటే అంతకు మించింది ఏది ఆ భగవంతుడు కోరడండి. అంతేగాని ఎవరికైనా కుదరకపోతే అయ్యో వాళ్ళు చేసుకుంటున్నారు మనం చేయడం లేదు అని మాత్రం ఎవ్వరూ బాధపడద్దు. అందరూ చక్కగా ప్రశాంతంగా దీపారాధన చేసుకోండి. నిత్య దీపారాధన మీకు వీలైనంతసార్లు గుడికి వెళ్ళండి. ఒకసారి వెళ్ళినా ఫలితమే అది. అంతేకాని బాధపడద్దు. రేపు ఏకాదశి, ఎల్లుండి క్షీరాబ్ది ద్వాదశి, ఆదివారం నాడు తులసి ముక్కకి ఉసిరి ముక్కకి పూజ చేస్తాం కదా, అది క్షీరాద్వాదశి ఎల్లుండి. చాలా విశిష్టమైన రోజు. ఆ రోజు కూడా అందరూ వీలే సాధ్యమైనంత వరకు పూజ చేసుకోండి, చాలా మంచిది. కనీసం పౌర్ణమి వరకు, 5వ తారీఖు పౌర్ణమి వరకు అందరూ దీపాలు అవన్నీ పెట్టి, నెలంతా పెడితే ఇంకా మంచిది. పౌర్ణమి వరకు అయినా ఎలాగో ఓపిక చేసి పెడితే మంచిది. అది అంటే ఇదివరకు ఇంకా బాగా చేసేవారు పెద్దవాళ్ళు. వాళ్ళు అప్పుడు ఇన్ని స్ట్రెస్లు అవి ఏమీ లేవు. మామూలుగా పూజ ఒకటే ఉండేది ఆడాళ్ళ మీద, పూజ, వంట పని అవి. ఇప్పుడు రకరకాల ఆలోచనలు అవి, వాటి వల్ల చిన్న వయసులోనే అందరికీ బీపీ వచ్చేస్తుంది. అందరూ డయాబెటిక్ పేషెంట్లు అయిపోతున్నారు. అది ఆహారం వల్ల అనుకుంటారు. ఆహారం షుగర్ వచ్చిన తర్వాత మనం కంట్రోల్ చేయాలి తప్ప, మనం కంట్రోల్లో లేకపోవడం వల్ల షుగర్ రాదు. అది జన్యుపరంగా వస్తుంది, హెరిడిటరీగా మన పెద్దవాళ్ళకు ఉంటే. ఇప్పుడు చెప్తున్నానుగా, స్ట్రెస్ ఎక్కువైపోయింది అందరికీ. ఆ స్ట్రెస్ వల్ల వస్తుంది. వీటన్నిటితో ఉపవాసాలు అవన్నీ ఉండడం కుదరదు. అందుకని మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఇంకోళ్ళతో వంతులు పెట్టుకోకుండా మీకు ఎలా వీలైతే అలా చెయ్యండి. అంతే, ఏమీ పర్వాలేదు. భగవంతుడు మన ఏమీ అనుకోడు. తర్వాత ఇప్పుడు రకరకాల ఉద్యోగాలు అవి అన్నీ ఉండడం లేదండి, తీసేస్తున్నారు. అమెజాన్లో అది తీసేశారు, అలా అన్నిట్లో. ఆ మధ్య టీసీఎస్లో తీసేశారు. అలా రకరకాలుగా ఉద్యోగాలు తీసేస్తున్నారు. పిల్లలు వాళ్ళ టెన్షన్లోనే వాళ్ళు ఉంటున్నారండి. ఎందుకంటే పూర్వంలా కాదు. ఇప్పుడు భార్యాభర్తలు చాలామంది గొడవలు పడిపోతున్నారు, అర్జెంటుగా విడాకులు తీసేసుకుంటున్నారు. ఏదో విడాకులే జీవిత పరమార్థంలాగా. అలా వాళ్ళ టెన్షన్లో వాళ్ళు ఉంటున్నారు. అది కాక ఉద్యోగపు ఒత్తిడి ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఉడుతుందో తెలియదు. నెత్తి మీదేమో బోల్డో మంచి ఉద్యోగం రానే భారాలు వేసేసుకుంటారు ఈఎంఐల రూపంలో. వాటిలన్నీ ఎలా కట్టాలి ఏంటి అని ఆ ప్రెషర్తోనే వాళ్ళు బాధపడుతూ ఉంటే, తల్లిదండ్రులు దయచేసి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురాకండి. మమ్మల్ని చూడట్లేదు, మమ్మల్ని చేయట్లేదు అని. తల్లిదండ్రులు ఒక వయసులో ఉండి కొంచెం ఇంకా మనకి ఓపిక తగ్గుతుంది అనగానే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ప్లాన్ చేసుకోండి. పిల్లలే చూస్తారు అని కాదు. అడ్జస్టబుల్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు పిల్లల దగ్గర ఏమడగలరు, వాళ్ళు ఒంటరిగానే ఉండగలరు. కొంతమంది మేము మీ మీద అంత డబ్బు పెట్టాము, మేము మా తదనంతరం మీకు అంత ఆస్తి ఇస్తాము, మీరు చూడపోతే అలా అని సాధింపుల రూపంలో సాధిస్తారు.
దయచేసి అలా చేయకండి. వాళ్ళు మగపిల్లలు అటు భార్యకి చెప్పలేరు, ఇటు ఉద్యోగంలోపై ఎలా ఉంటుందో తెలియని పరిస్థితిలో ఉంటారు, ఇటు తల్లిదండ్రులకి చెప్పలేరు. నింద ప్రతిదానికి కొడుకుల మీద వేసేయకండి. అంతే కోడలికైనా అంతే, అయ్యో ఉద్యోగం ఉంటుందో ఉడుతుందో తెలియదు, మొగుడికి ఒక పక్కన పిల్లలు ఈఎంఐలు ఉన్నాయని ఆ పిల్లలు ప్రెషర్గానే ఉంటారు. అందుకని పిల్లల్ని దయచేసి నేను కోరేది పెద్దవాళ్ళని, అంటే కొంతమంది అనొచ్చు పిల్లలకు బాధ్యత లేదా, చూడక్కర్లేదా అని. అలా అని కాదు, వాళ్ళు ఓపికగా ఉండగానే పెన్షనర్లు అయితే పెన్షనర్లు, లేదా ఆస్తున్న వాళ్ళైతే ఆ డబ్బు బ్యాంకులో వేసుకుని దాని మీద వచ్చే వడ్డీతోనో మంచి హోమ్లు ఉంటున్నాయి రకరకాలు, అందులో చేరడానికి ప్లాన్ చేసుకోండి. అంతేగాని పిల్లల మీదే పూచి వేసేద్దాము అని చూడొద్దు. ఒకవేళ వాళ్ళ దగ్గరే ఉండే మాట అయితే వాళ్ళు ఎలా ఉన్నా పరిస్థితిని గమనిస్తూ ఉండి మీకు వీలైన సాయం వాళ్ళకి చెయ్యండి. అది ఫైనాన్షియల్గా అవ్వచ్చు, ఫైనాన్షియల్గా మీకు అంత చేయలేకపోతే ఫిజికల్గా అయినా ఏదో ఒక హెల్ప్ వాళ్ళకి చెయ్యండి. అంతే తప్ప వాళ్ళని దయచేసి సాధించద్దు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు, ఉద్యోగాలు, సంసారాలు అన్నీ అలా ఉన్నాయి. పూర్వంలాగా ఉద్యోగం స్థిరం లేదా కాపురం స్థిరం అన్నట్టు లేదు. దాంతో మనం కూడా బయట ఒత్తిళ్ళే చాలకుండా తల్లిదండ్రులు కూడా ఒత్తిడి తీసుకొస్తే వాళ్ళు ఏమైపోతారండి పిల్లలు. అందుకని ఎవరు, కొంతమంది ఉంటారు, చాలామంది మంచిగానే ఆలోచించవచ్చు, కానీ మిగతా సగం మంది కూడాను ఏదో కక్షగా పెళ్లి చేసేదాకా బాగానే ఉంటారు. పెళ్ళి అయిపోగానే పిల్లలకి వన్స్ ఆఫ్ ఆల్ ఏదో కట్టేస్తారు వాళ్ళ మీద, కొడుకుల మీద వాళ్ళ మీద. అదిగో దాని మాటే వింటున్నాడు ఎక్కువ, నా మాట వినడం లేదు అలా అని చెప్పి పరిస్థితులు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా వంగేలా చేస్తాయి. అంతేకాని మీ మీద ప్రేమ లేదనో బాధ్యత లేదనో అనుకోవద్దు. అన్నిటికన్నా ఉద్యోగం ముఖ్యం కదా. ఉద్యోగం అయితే మీరే అంటారు ఉద్యోగం లేకుండా ఉన్నామని, లేదా భార్య అంటుంది. అందుకని వాటిని తట్టుకు రావాలి. సంసారం, పిల్లల ఫీజులు, నెత్తి మీద వేసుకునే ఈఎంఐలు ఇవన్నీ కట్టుకు రావాలి. వాళ్ళ మనోభావాలను అర్థం చేసుకోండి. పిల్లల్ని వాళ్ళు ఎంత నలిగిపోతున్నారో. అంతేగాని ఎవ్వరూ పిల్లల్ని కాల్చు తినద్దండి. మీ వంతు సాయం మీరు చెయ్యండి, లేదా మౌనంగా ఉండండి సాయం చేసే స్థితి లేని వాళ్ళైతే. అంతేగాని కొడుకుని కోడల్ని పట్టుకుని సాధించద్దు. వాళ్ళు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. అంతకు మించింది ఇంకేమీ లేదు. వాళ్ళ తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ కన్నా పిల్లలకి ఇంకోటి ఏమీ లేదు. అందుకని అందరూ పరిస్థితుల్ని, బయట ఎలా ఉంది, ఉద్యోగాలు ఎలా ఉన్నాయి, సంసారాలు ఎలా ఉన్నాయని అందరూ అర్థం చేసుకుని మసలండి. అది అంతే. తర్వాత పూజ గురించి ఎవ్వరూ బెంగ పెట్టుకోవద్దు. మీ వీలుని బట్టి మీరు చేసుకోండి. భగవంతుడికి నిర్మలమైన మనసే ముఖ్యం. అది ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి. నేను ఎప్పుడు కూడా అదే చెప్తాను ఎవరికైనా సరే. మీ అందరి అభిప్రాయం కూడా కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి అక్కడ మాట్లాడుకుందామా? మీ స్నేహితురాలు విజయ పన్నాల.